ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 5వ టెస్టు మ్యాచ్లో భారత జట్టు పట్టు బిగిస్తుంది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ను 218 పరుగులకి ఆలౌట్ చేసిన భారత్ తన మొదటి ఇన్నింగ్స్ లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 473 పరుగులు చేసింది. జస్ప్రీత్ బుమ్రా 19 పరుగులు, కుల్దీప్ యాదవ్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో భారత్ 255 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఓవర్ నెట్ స్కోర్ 1 వికెట్ తో 135 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ రోహిత్ శర్మ, శుభమన్ గిల్ సెంచరీలతో అదరగొట్టారు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరు పోటాపోటీగా బౌండరీలు బాదుతూ రెండో వికెట్ కు ఏకంగా 171 పరుగుల పార్ట్నర్షిప్ అందుకున్నారు. రోహిత్ శర్మ తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరిస్తుంటే నేను కూడా తక్కువ కాదన్నట్లుగా శుభమన్ గిల్ కూడా 4లు 6లతో రెచ్చిపోయాడు. 162 బంతుల్లో రోహిత్ శర్మ 103 పరుగులు చేయగా 150 బంతుల్లో శుభమన్ గిల్ 110 పరుగులు చేశాడు. ఇక ఈ దశలో అరంగేట్ర ఆటగాడు దేవదత్ పడికల్ సర్ఫరాజ్ ఖాన్ తో కలిసి మరో భారీ పార్ట్నర్షిప్ అందుకున్నారు. ఈ ఇద్దరు చెరొక హాఫ్ సెంచరీతో 97 పరుగుల పార్ట్నర్షిప్ అందుకున్నారు. ఇక ఆ తర్వాత టీమిండియా బ్యాటర్లు వరుసగా వికెట్లను కోల్పోగా చివరిలో కుల్దీప్ యాదవ్ అలాగే జస్ప్రీత్ బుమ్రా 45 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడారు. దీంతో టీమిండియా 473 పరుగుల భారీ స్కోరు చేసింది. మొత్తానికి టీమిండియా బ్యాటర్లు ఇంగ్లాండ్ బౌలర్లపై ఓ రేంజ్ లో చెలరేగిపోయారనే చెప్పాలి. మొత్తానికి ఈ మ్యాచ్ లో టీమిండియా గెలుపు ఖాయంగా కనిపిస్తుంది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆడకుండానే మ్యాచ్ ముగిసేలా కనిపిస్తుంది.